సత్యస్వరూపివైన దేవా, సర్వోన్నతుడా, సకల సృష్టి నిర్మాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవా, నిత్యము సేతుమయా, నీ నామ సంకీర్తన, నీ సత్యవేద సంకీర్తన, సత్యవేద సంకీర్తన. ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదం. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా కనికరించుమయా. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. నా తల్లి గర్భమున రూపింపక మునుపి నీ సేవ కొరకై నన్ను ఎన్నుకున్నావు. నా తల్లి గర్భమున రూపింపక మునుపి నీ సేవ కొరకై నన్ను ఎన్నుకున్నావు. నీవే నా దైవము, నీవే నా సర్వము, నీవే నా దైవము, నీవే నా సర్వము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెడ్డి జోజీ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు రెడ్డి మాణిక్యం, సిసిలియమ్మ, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి రెడ్డి జోజీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు
కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి సంధ్యకు మరియు శేఖర్ నీలలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. 28వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోవింద్ జోజి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కొయ్యలగూడెం విచారణ. సాత్విక సంహితలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుంటుపల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ గోలి విజయశ్రీ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ గోలి సుందరరావు, రాజ్యలక్ష్మి, సిస్టర్ విజయరాణి, ఇందిరా, ప్రియదర్శిని, కరుణశ్రీ, దీనా కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ముంబై అగ్రపీఠం. పుట్టినరోజు జరుపుకుంటున్న గడ్డం అమూల్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జేసు తిరు హృదయం పేరిట కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ స్నాపకుడగు పునీత యోహాను గారి యొక్క జనన మహోత్సవమును కొనియాడుచు ఉన్నది. స్నాపకుడగు యోహాను గారు అనగానే ధైర్యమునకు మరియు దైవభక్తికి పేరుగాంచి ఉన్నారు. తల్లి అయినటువంటి శ్రీసభలో కేవలము ముగ్గురి యొక్క పవిత్రమైనటువంటి జన్మదినములు మాత్రమే కొనియాడుచున్నది. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క జననము, ఆ తరువాత మరే తల్లి జననము, మరియు చివరిగా పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క జననం మాత్రమే కొనియాడుచున్నది. మిగిలిన పునీతులందరిది కూడా పరలోకములో జన్మించినటువంటి దినాలని కొనియాడుతున్నది. అంటే ఈ ముగ్గురిలో ఎంత ప్రత్యేకత ఉంటే తప్ప తల్లి అయినటువంటి శ్రీసభ వీరిని ఎన్నుకుంటుంది. అందులో ప్రప్రథమముగా మనుష్యుడైనటువంటి స్నాపకుడగు యోహాను గారు కూడా స్మరించమని మనల్ని ఆహ్వానిస్తున్నదంటే ఆయన చేసినటువంటి ఆ గొప్ప పరిచర్యం. వాక్యములో లూకా శుభవార్త 1వ అధ్యాయము 13 మరియు 15 వచనాలలో మనం వింటున్నాం. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడు, ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడు, తల్లి గర్భము నుండే ఆయన పవిత్రాత్మ చేత ఆవరింపబడి ఉండెను, అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును అన్నటువంటి ప్రభుహితమైనటువంటి మాటలతో యోహాను గారి గురించి తెలియజేయబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, మరి ఈనాడు మనం ఆయన యొక్క జన్మదినమును కొనియాడుచు ఉండగా ఆయన నేర్పినటువంటి పాఠములు దైవభక్తి, దైవ ప్రేరణతో దేవుని యొక్క పరిచర్యలో ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉండాలి. అనుకూలమైన అనానుకూలమైన మంచి పరిస్థితి అయినా లేకుంటే సరి అయినటువంటి పరిస్థితి కాకపోయినా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దైవనామ స్మరణ చేస్తూ కొనసాగించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమని
స్నాపకుడు యోహాను గారు మనకందరికీ నేర్పుతున్నారు. ఈ సమయంలో వారి యొక్క జీవిత పాఠాలను నేర్చుకోవడానికి ముందుగా మనము దేవునికి, దేవుని యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దేవుడా స్తుతి స్తోత్రము, భువిలో ఉన్న మనుజులకు సంతోషము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలో ఉన్న మనుజులకు సంతోషము. సమాధానము సమాధానము సమాధానము, శాంతి సమాధానము. సమాధానము సమాధానము సమాధానము, శాంతి సమాధానము. బలమైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి గలవో సర్వేశ్వరా. బలమైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి గలవో సర్వేశ్వరా. మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా మహిమా మహిమాని పాడెదా, మహిమా మహిమా మహిమాని పాడెదా. జనితైక పుత్రుడా, ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవో క్రీస్తువా. జనితైక పుత్రుడా, ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవో క్రీస్తువా. మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా మహిమా మహిమాని పాడెదా, మహిమా మహిమా మహిమాని పాడెదా. పితసుత ఆత్మలో ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా, స్తుతి స్తోత్రము. పితసుత ఆత్మలో ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా, స్తుతి స్తోత్రము. మేము పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభువు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపకుడుగు యోహానును పంపితివి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపుము. నీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతిని దయచేయగల మార్గములో నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 6 వచనం వరకు. దీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కునొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వల్ల నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతిని. నేననుకుంటుని, కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలము కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండి నా ఆలోచనలు గుర్తుపట్టదువు. నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను పిండముగానున్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయించబడిన రోజులన్నయు ఇంకను ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. అందరూ. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగు చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. యేసును గూర్చియు ఆయన రాకకు పూర్వమే యోహాను బోధించెను. 2వ పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 26 వరకు. సౌలు రాజును తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతని గురించి చెప్పినదేమన, ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలయన అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము
పాపముల నుండి మరలి బాప్తిస్మమును పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలు చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా. ముదుసలి గర్భమును మలసి యోహానును పంపించావు, నీతిమంతునిగా జీవింపచేశావు. ముదుసలి గర్భమును మలచి యోహానును పంపించావు, నీతిమంతునిగా జీవింపచేశావు. పరలోక రాజ్యమును ప్రకటింప ఏర్పరచి, పరలోక రాజ్యమును ప్రకటింప ఏర్పరచి, క్రీస్తు బాటలో పయనింపచేశావు. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త
1వ అధ్యాయము 57 నుండి 66 వచనములు మరియు 80వ వచనం. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగువారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలేను అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా స్నాపకుడకు యోహాను గారి యొక్క జన్మదిన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మనం ఇప్పటికే ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా తల్లి యొక్క శ్రీసభ యొక్క సంప్రదాయములో కేవలము 3 యొక్క జన్మదినములు మాత్రమే కొనియాడుచున్నాం. యేసు ప్రభుది, మరియ తల్లిది మరియు బప్తిస్మా యోహాను గారిది. మిగిలిన వారన్నీ కూడా పరలోక జన్మదినములు, అనగా వారు మరణించినటువంటి వార్షిక మహోత్సవాలను గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా జన్మదినములుగా మనం గుర్తిస్తున్నాం. అయితే ఈ 3లో మనము మనవలే జీవించినటువంటి వారుగా దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యలో తన వంతు అనే దానికంటే కూడా తనకు మించినటువంటి విధముగా సహాయపడినటువంటి వారిలో బప్తిస్మ యోహాను గారు కనపడుతున్నారు. ఎందులకు ఆయన జన్మదినము ఇంత ప్రత్యేకము, ఎందులకు ఆయన జన్మదినమును మనము ఒక గొప్ప వేడుక వలె మనము జరుపుకోవాలి అని తల్లి అయినటువంటి శ్రీసభ ఆహ్వానిస్తుంది అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, లేక మననం చేసినట్లయితే అనేకమైనటువంటి కారణములు ఇక్కడ కనపడుతున్నవి. అందులో ప్రప్రథమముగా కేవలము ఒక 5 కారణములను మీతో ఈరోజు పండుగ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆయన జన్మ ఎందుకు ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నదంటే, క్రీస్తు జన్మకు ఆయన సిద్ధపాటును ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభువు మెస్సయాగా మన మధ్యలోనికి, అంటే దైవముగా ఉన్నటువంటి అతను మన మధ్యలోనికి తనను తాను తగ్గించుకొని మనవలే జీవించడానికి వస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ శుభ సందేశమును మనకు తెలియజేస్తూ ఆయన మనందరినీ కూడా ఆయన రాకకై సిద్ధపాటు కలిగి ఉండేటువంటి విధముగా మనకి సహకరించి ఉన్నాడు. అందులో కూడా ఈ సిద్ధపాటు అన్నటువంటిది పాపము లేనటువంటి స్థితిలో ఆయనను మనము ఆహ్వానించాలి. క్రీస్తు జన్మ అన్నటువంటిది ఎక్కడైతే పాపరహితముగా ఉంటుందో, పాపం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో అక్కడ పరిపూర్ణంగా అది మన మధ్య పాదుకొల్పుకొని ఉంటుంది అన్నటువంటి ఆ ఆలోచనతో ఆయన పాప మన్నింపును గురించి, సిద్ధపాటును గురించి తెలియజేసినందులకి ఆయన జన్మ ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనకి మరియు నూతన నిబంధనకి మధ్య వారధిగా బప్తిస్మ యోహాను గారు ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు కూడా అలానే ఉన్నారు కదా. క్రీస్తు ప్రభు కూడా పాత నిబంధనలో ఉన్న ప్రతి దానిని కూడా పరిపూర్తి చేయుటకు నూతన నిబంధనలో మన మధ్యకు వేం చేసి ఉన్నాడు కదా అన్నటువంటి విషయం కూడా మనకి ఇక్కడ బహిర్గతం అవుతూ ఉన్నది. అయితే క్రీస్తుతో పాటుగా ఆయన పాత నిబంధనకి మరియు నూతన నిబంధనకి ఒక వారధిగా, అంటే మెస్సయాను మనము వినటం కాదు, మెస్సయాను గురించి విన్నటువంటి విషయములన్నిటిని కూడా ఈ నూతన నిబంధనలో మన కళ్ళారా మనం చూడబోతున్నాం. ఈ నూతన నిబంధనలో ఆయనను మనము స్పృశించబోతున్నాం, ఆయన తాకబోతున్నాం, ఆయన చెప్పేటువంటి మాటల్ని వినబోతున్నాం. అందుకే మనము ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనాలను గమనించినట్లయితే యోహాను గారు స్వయంగా చెబుతున్నారు, ఇదిగో మేము ఎవరి గురించి మేము ప్రకటన చేయాలి అన్నటువంటి సందేహము ఒకవేళ మాలో కలిగితే
ఇదిగో మా కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని, మా చెవులారా విన్నటువంటి ఆ సందేశమును, మా చేతులారా స్పృశించినటువంటి ఆయన గురించి మాత్రమే మేము చెప్పడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. అది తప్ప మా దగ్గర ఏమీ కూడా లేదు అన్నటువంటి ఆలోచనాపూర్వకమైనటువంటి వ్రాతను మనం అక్కడ ఆ వాక్యంలో వినుచున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారు ఎంత ప్రత్యేకత సంతరించుకొని ఉన్నారంటే, ఆ పాత నిబంధన గ్రంథములో మనము యావే దేవుడు ఆత్మదేవుని యొక్క పూరితమైనటువంటి పనులను విన్నాం. అంటే ఆనాటి ప్రజలు చూశారు, కానీ కొన్ని కాలాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మెస్సయా కోసం ఎదురు చూశారు. ఆ సిద్ధపాటులో మనము విన్నటువంటి విషయాలని చూడబోతున్నాం. మనము ఎవరి కోసమైతే ఎదురు చూశామో ఆ వ్యక్తిని మనం కల్లారా గాంచబోతున్నాము. ఆ సందేశమును వినుచూనే ఆయన స్పృశించబోతున్నాము. అలాంటి సందేశమును పునీత బప్తిస్మ యోహాను గారు మన మధ్యలోనికి ఒక వారధిగా తీసుకొని వచ్చారు, మొట్టమొదటి వ్యక్తిగా. అందులకు ఆయన యొక్క జన్మదినం ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. మరి మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దీనతతో కూడినటువంటి వినమ్రత కలిగినటువంటి జీవితం. ఎంతగానంటే నేను చాలాసార్లు చాలా బాహాటముగా మరియు ఉద్రేకపూర్వకంగా చెబుతూ ఉంటాను. నాకు వ్యక్తిగతంగా బప్తిస్మ యోహాను గారి గురించి చెప్పాలన్నప్పుడు ఆయనకు ఎన్ని అవకాశాలు అంటే, మనము 2వ పట్టణంలో విన్నాం, అపోస్తల కార్యములో ఇదిగో నేనే ఆయనను కాదు, ఆయన చెప్పుల వారులను విప్పుటకు కూడా నేను అర్హుడను కాదు అన్నటువంటి విషయాలను శుభవార్తలో మరి ఈనాడు ప్రత్యేకంగా 2వ పట్టణంలో కూడా విన్నాం. అంటే ఇక్కడ చూడండి, ఆయనకున్నటువంటి అవకాశాల వెల్లువ. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈయనే మెస్సయా, మనల్ని ఉద్ధరించబోతున్నటువంటి ఆయన, ఇతనే మెస్సయా అన్నటువంటి వారులలో ఒక 100 మందిలో 99 మందికి ఈయనయే ఉండవచ్చు, ఈయనయే మెస్సయా అన్నటువంటి భావంలో అందరూ ఉన్నారు. ఈరోజు మనము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా బాగా అర్థం కావాలంటే, ఒక రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆ పనితీరు, ఇదిగో నేనే రాబోయేటువంటి వాడును, నేనే కాబోయేటువంటి వాడును అని చెప్పినప్పుడు అతని వెనక ఎంతమంది మీ వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటాం. అలాంటి అవకాశాలే, అంతకు మించినటువంటి అవకాశాలు బప్తిస్మ యోహాను గారి దగ్గర ఉన్నవి. నేనే మెస్సయా అని తనను తానుగా ప్రకటించుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా బహుశా సగం మందిమి, ఎంత తగ్గించుకున్నా సగం మందిమి బప్తిస్మ యోహాను గారే మెస్సయా అన్నటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారం. కానీ అలాంటి పని చేయాలి. ఎంత వినమ్ర జీవితం, ఎంత దీనతతో మరి విధేయతతో తండ్రి చిత్తానికి నెరవేరుకొని నేను ఉండాలి అన్నటువంటి తత్వముతో, నేను ఆయనను కాదు, మీరు అనుకున్నటువంటి విధంగా నేను ఆయనను కాదు, ఆయన చెప్పుల వారులను విప్పుటకు కూడా నేను అర్హుడను కాను, నేను నీటితో బప్తిస్మమునిస్తే ఆయన అగ్నిచేత ఆత్మచేత ప్రేరేపితమైనటువంటి జ్ఞానస్నానమును మనకు వసుగుతారు, విమోచకుడు ఆయన నేను కాదు అని చెప్పగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ వినమ్ర జీవితమును మనము కొనియాడాలి అని ఈనాడు తన యొక్క జన్మదినమును తల్లి అయినటువంటి శ్రీసభ గొప్పగా వేడుకగా చేసుకోమని మనల్ని ఆహ్వానిస్తూ 3వ కారణాన్ని అందిస్తుంది. మరి 4వ కారణంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు అనగా మెస్సయా రాకను ప్రకటించేటువంటి విధము, ఆ క్రమములో ఆయన కనపరిచినటువంటి దైవభక్తిని మించి ఆయనలో ఉన్నటువంటి ఆ ధైర్యము చూడండి. ఎంత అంటే ఓరీ సర్పసంతానమా అంటాడు, ఎవడు పడతాడు మాటలు. ఒక అధికారములో ఉన్నటువంటి వారు, అధికారము లేకుండా ఒక పనివాడుగా ఉన్నటువంటి వారు వచ్చి, అధముడైనటువంటి ఇతడు వచ్చి ప్రథముడైనటువంటి వారిని, అధికారులుగా ఉన్నటువంటి వారిని, నీవు సర్పసంతానములకు చెందినటువంటి వాడవు, నీవు పాపములో జీవిస్తూ ఉన్నావు, ఇదిగో నీతో ఉన్నటువంటిది ఆమె నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ భార్య కాదు అని హెరోదురాజుకు మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పాడు, పాపములో మీరు జీవిస్తున్నారు, ఇకనైనను పాపమును వీడి మెస్సయా కోసం ఎదురు చూడండి అన్నటువంటి దైవభక్తితో కూడినటువంటి ధైర్యమును కనపరిచి ఉన్నాడు. అదే ధైర్యము లేకపోయినట్లయితే, అదే దైవభక్తి కనపరిచేటువంటి ఆ యోహాను గారు నాడు పుట్టకపోయి ఉన్నట్లయితే, ఇప్పటికీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక సందేహం అనేటువంటిది ఎప్పటికీ కూడా మిగిలిపోయి ఉండేటువంటిది. అందులకే ఆయన జన్మ చాలా ప్రత్యేకం. 5వ కారణముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
సువార్త సత్యమును మాత్రమే ఆయన ప్రకటించాడు. సువార్తను, అందులో ఉన్నటువంటి సత్యమును మాత్రమే ఆయన ప్రకటించాడు. వేరే ఏమీ కూడా ప్రకటించలేదు. తన వేషధారణలో ఆయన సింప్లిసిటీని, దీనతతో జీవించాడు, వినమ్రతతో జీవించాడు. సత్యమును మాత్రమే ఆయన పలికి ఉన్నాడు. పాప విమోచనను కలిగినటువంటి ఆ సందేశమును మాత్రమే ఆయన ప్రకటించి ఉన్నాడు. కాబట్టే ఆయన జన్మ అంత ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నదని మనమంతా కూడా గమనించాలి. అయితే ఇన్ని కారణములు తెలుసుకున్న తర్వాత ఇంకా చాలా గొప్పైనటువంటి సందేశం ఏమిటంటే, మన వ్యక్తిగతంగా అందరితో ప్రభువైనటువంటి దేవుడు ఈ పాఠము ద్వారా, ఈ పఠనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దైవ వాగ్దానంతో కూడినటువంటి ప్రణాళికలు పరిపూర్తి అవ్వడాన్ని కల్లారా చూస్తున్నాం. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికకు సంబంధించి ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. అంటే గాడ్ హ్యాస్ స్పెషల్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. అట్ ద సేమ్ టైమ్ హీ హాజ్ ప్రామిస్డ్ అండ్ we see those promises being fulfilled. అంటే ఆయన ప్రణాళికలో భాగమైనటువంటి వాగ్దానాలు అది పరిపూర్ణం కావడాన్ని మనం చూస్తున్నాం. వ్యక్తిగతంగా వారి అమ్మా నాన్న యొక్క జీవితం, పండు ముసలి అయినటువంటి వారి అమ్మ ఎలిజబెత్ అమ్మ, వారి నాన్న జకరియా, ఇద్దరు కూడా అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇద్దరు కూడా ఎంత భక్తులంటే, దేవుడంటే అంత గొప్ప అయినటువంటి ఆచార్య వృత్తిని చేస్తున్నటువంటి వారు. జకరియా గారు దేవునికి అనేకమైనటువంటి పూజలను సమర్పించారు. కానీ అందరి ప్రార్థనలు వింటున్నాడు, కానీ జకరియా ప్రార్థన దేవుడు వినటం లేదు. అలాంటి సందర్భంలో జకరియా ఎంత మదనపడి ఉంటాడు. ఎలిజబెత్ అమ్మ బంధువుల మధ్య, వారికి తెలిసినటువంటి వారి మధ్య జకరియా భార్యగా ఎంత మనోవేదన్ని అనుభవించి ఉంటుంది. కానీ వారితో ఉన్నదల్లా కూడా దేవుని వాగ్దానం, వారితో ఉన్నదల్లా కూడా దేవుని యొక్క ప్రణాళికతో కూడినటువంటి ఆ ప్రామిస్, ఆ వాగ్దానం అన్నటువంటిది, దానిపై చాలా గొప్ప అయినటువంటి నమ్మకాన్ని ప్రదర్శించారు. సంతానలేమితో బాధపడుతున్నటువంటి ఆ ఇద్దరు భక్తులకి సంతాన ప్రాప్తిని కలిగించాడు దేవుడు. ఈ బప్తిస్మా యోహాను గారి యొక్క జననము ద్వారా అందులకే మనం వాక్యములు వింటున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 13-15 వచనాలలో అతడు అందరి దృష్టిలో, మరి ప్రత్యేకంగా దేవుని దృష్టిలో గొప్పవాడుగా పరిగణింపబడతాడు. స్త్రీ ద్వారా అనగా ఆత్మ ప్రేరితమైనటువంటి విధముగా ఆయన జన్మిస్తాడు. అది మాత్రమే కాదు, అతడు గొప్పవాడుగా ఉండడమే కాదు, అందరి సంతోషమునకు కూడా కారణమవుతున్నాడని 15వ వచనంలో మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాగ్దానమును నమ్మినటువంటి వారు, వాక్యమును నమ్మినటువంటి వారి జీవితాలలో ఫలాలను చూస్తారు, ఫలితాలని చూస్తారు అన్నటువంటిదే ఈనాటి ప్రత్యేకమైనటువంటి బప్తిస్మ యోహాను గారి యొక్క జనన సందేశం. మన వ్యక్తిగత జీవితాలలో ఇదే పాటించండి, ఇదే ఆలోచనతో ఉండమని వాక్యము మనల్ని ఆహ్వానిస్తుంది. మానవ జాతిని రక్షించడానికి మెస్సయాగా ఆ ప్రభు మన మధ్యలోనికి అరుదించి వస్తూ ఉన్నాడు. దాని కారణముగానే బప్తిస్మ యోహాను గారు ముందుగా వచ్చారు. కాబట్టి మానవ జాతిని రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకముతో జీవించాలి. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన నాకు అనేకమైనటువంటి అద్భుతాలను చేస్తాడు అన్నటువంటి గొప్ప భరోసాతో కూడినటువంటి జీవన విధానమును మనము అవలంబించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలని ఈనాటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరికొన్ని విషయాలని మనం ధ్యానం చేసినట్లయితే ఆయన సందేశంలో ఉన్నటువంటి సారాంశం మన పట్టణాలలో విన్నాం. ఎంత అంటే పాప విముక్తిని పొందేటువంటి సందేశమును లేక జ్ఞాన స్నానమును ఆయన ఇచ్చాడు. అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? మనిషి అన్నటువంటి వాడు పాపము నుండి వైదొలగి దేవుని వైపుగా ప్రయాణం చేయాలి. పాపము నుండి పాపముకు విస్మరించి దేవునిలో మమేకమైపోవాలి, సంగమం కావాలి అన్నటువంటి గొప్ప ఆహ్వానంతో కూడినటువంటి శుభ సందేశం. అంటే హ్యూమన్ బీయింగ్స్గా, అంటే హ్యుమానిటీలో ఉన్నప్పటికీ కూడా ఆ డివినిటీని మనము కలిసిపోవాలి. అదే దేవుని యొక్క ఆలోచన. అంటే ఈ జీవితము, ఈ మానవ జీవితము, ఈ సిన్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ సిన్ అన్నటువంటి దానిలోనే మనం మగ్గిపోకూడదు. శాశ్వతమైనటువంటి జీవితము, ఎ ట్రావెల్ ఫ్రమ్ సిన్ టు డివినిటీ, హ్యుమానిటీ టు డివినిటీ, సిన్ టు గాడ్, ఫ్రమ్ దిస్ వరల్డ్ టు ఇటర్నల్ వరల్డ్. ఆ దానిలోనికి మనము ప్రయాణం చేయాలని వాక్యము మనకు బోధిస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గారి యొక్క ఆ త్యజింపు జీవితం,
వినమ్రమైనటువంటి జీవితం, మరి ముఖ్యంగా దైవ ప్రణాళికలో భాగస్థులమైనటువంటి ఆ జీవితాంతో ఆశీర్వదించమని ఈ దివ్యబలి పూజలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోసి పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసిరా. ప్రభుత చేయవడిగా హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. హృదయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము వశము చేసిరా. ప్రభుత చేయవడిగా హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారము నోట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, లోకరక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతనిని ప్రజలకు చూపించెను. ఆ యోహాను జనన మహోత్సవమును సమర్థవంతముగాను గౌరవప్రదముగాను జరుపుకొనుచున్న మేము నీ పీఠముపై ఉంచిన కానుకలను దయతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాం. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగాముగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవమును స్తుతించుచు ఉన్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణమును సమీపించినని గ్రహించి అతడు తన తల్లి గర్భములోనే ఆనందముతో గంతులు వేసెను.
అతని జననము ఎంతో ఆనందమును కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతియే కాక ప్రవహించు జలములను పవిత్రమనొచ్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోని యోహాను బప్తిస్మము ఇచ్చెను. తుదకు తన రక్తమును ధారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువులను అపోలంతో నగరపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత బప్తిస్మ యోహాను గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉన్న మీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, బప్తిస్మ యోహాను గారి పండుగ పాఠ్యాంశము లేకుంటే పఠనముల ద్వారా దేవుడు అందించినటువంటి బోధనలో మనం గమనించినట్లయితే వాగ్దానమును, దేవుడిచ్చినటువంటి వాగ్దానమును పరిపూర్తి కావడం చూస్తున్నాం. అనేకమైనటువంటి వారు సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. వృద్ధాప్యములో వారికి బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం అన్నటువంటిది ఆశీర్వాదకరముగా, భాగ్యముగా మారి ఉన్నది. మరి మనల్ని ఎంతోమంది సంతానం లేదు అని ప్రార్థించమని, మన వ్యక్తిగత ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉంటారు. సమయములో ఎవరెవరైతే సంతానం లేమితో బాధపడుతున్నారో వారందరికీ కూడా సంతాన ప్రాప్తిని కలిగించమని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. మనసు కోవెల చేసితి మమత పంచగరావా, రావా నా యేసువా కావరా, మమ్ము బ్రోవరా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వర్గపు గొర్రెపిల్ల విందును భుజించి ఆనందించుచూ ఉన్నాము. నేడు పునీత స్నాపకుడు యోహాను జనన మహోత్సవమును కొనియాడుచున్న నీ శ్రీ సభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకొని తదనుగుణముగా జీవించున్నట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రత్యేక దివ్యబలి పూజకు మనకు సహకరించినటువంటి దేవదాస్కి ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు కీబోర్డు కూడా సరిగా లేదు, అది వేరే వాళ్ళకు అవసరమై వెళ్ళి ఉన్నది. అయితే తనే స్వయముగా ఈ కీబోర్డుని తీసుకొని వచ్చి మరి దివ్యవాణిలోకి, నేను కూడా కథోలికుడను
నా వంతు సాయంగా నేను చేస్తానని ముందుకు వచ్చి ఉన్నారు. కావున వారిని, వారి కుటుంబ సభ్యులను, మరి ముఖ్యంగా బ్రదర్గా చదువుతున్నటువంటి జీవన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందు. నీ ఒక జ్యోతివై వెలిసావు భువిలోన, నీ ఒక జ్యోతివై వెలిసావు భువిలోన. నింగిలో తారవై వెలుగొందుచున్నావు, నింగిలో తారవై వెలుగొందుచున్నావు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో. బాప్తిస్మయోహాంగారా, ఓ నీతిమంతుడా. బాప్తిస్మయోహాంగారా, ఓ నీతిమంతుడా. పరలోక రాజ్యమును ప్రకటింపవచ్చావు, పరలోక రాజ్యమును ప్రకటింపవచ్చావు. యేసు ప్రేమలో మమ్ము జీవింపనేర్పావు, యేసు ప్రేమలో మమ్ము జీవింపనేర్పావు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో.